నిజం చెప్తే ఒట్టు, ఎప్పటికప్పుడు నిందలు, అబద్ధాలు, దుష్ప్రచారాలు, టాపిక్ డైవర్షన్లు, ఎల్లో మీడియా తప్పుడు రాతలు, చంద్రబాబు మాటలు. రాష్ట్రం అప్పులపై అడ్డగోలుగా అబద్ధాలు. అప్పులు 6,46,000 కోట్లేనని అసెంబ్లీ సాక్షిగా వెల్లడి. సభలో పెట్టిన కాగ్ నివేదికలోనూ అదే ఉంది. అది నిజం. కానీ ఈనాడు, ఆంధ్రజ్యోతి ఏం చెబుతుంది? నిజాలు చెప్పట్లే, మొత్తం అబద్ధాలే. ఒక్క నిజం కూడా చెప్పే పరిస్థితి, అసలు ఆ ప్రయత్నం కూడా చేయట్లే. దమ్మున్న ఛానల్ అంటారు, దమ్ము లేదు మను లేదు. దేనికి దమ్ము? అబద్ధం చెప్పడంలో దమ్ముంది మీకు. గోబెల్స్ ప్రచారం చేయడంలో దమ్ముంది. తప్పుని ఒప్పుగా, ఒప్పును తప్పుగా ప్రచారం చేసే దాంట్లో దిట్ట, దాంట్లో దమ్ముంది. కానీ నిజాలు నిర్భయంగా చెప్పే దాంట్లో దమ్ము లేదు అనేది అలా ఏపీలో ఉన్న సామాన్య ప్రజలు మాట్లాడుకుంటున్నారు. ఏదో జర్నలిస్టులో పెద్ద పెద్ద పొలిటీషియన్సో లేదా సామాజిక కార్యకర్తలు కాదు. ఏపీలో ఉన్న చేన్లలో పనులు చేసుకుంటారు కదా మహిళలు, చేన్లలో పనులు చేసుకుంటూ కూలీలు మాట్లాడుకుంటున్నారు. అబద్ధాలు ప్రచారం చేయటంలో, కొన్ని సామాజిక వర్గాలను పైకెత్తడంలో, కొన్ని సామాజిక వర్గాలను కించపరచడంలో ఇగో పలానా టీవీ ఛానల్లో, పలానా పత్రికలు దిట్ట. వాళ్ళు నిజాన్ని నిర్భయంగా చెప్తున్నారు కానీ ఒక నిజం కూడా ఉండదు. అన్ని అబద్ధాలే. అబద్ధాలను నిర్భయంగా చెప్తున్నారు వాళ్ళు. అబద్ధాన్ని నిజం చెప్పినట్టు క్రియేట్ చేసే ప్రయత్నం చేసే దాంట్లో చేస్తున్నారు. అడ్డగోలుగా నిజం చెప్తే ఒట్టు అంటే వాళ్ళు నిజం చెప్తారని మనం ఎందుకు ఆశించాలా? ప్రజలే అనుకుంటున్నారు. వాళ్ళు నిజం చెప్పడం మర్చిపోయారని ప్రజలు అనుకుంటుంటే మళ్ళీ మీరు ఒట్టు అంటారైంది. ఒట్లోడు మీద వేయాలి, వాళ్ళు చెప్తే కదా. ఆ మరుసటి రోజే రాష్ట్రం అప్పులు 10 లక్షల కోట్లని ఒక పేపరు, 11 లక్షల కోట్లని ఒక పేపరు, ఇంకొక పేపర్ 14 లక్షల కోట్లు ఆంధ్రజ్యోతి అయితే. అయిపోయి ఏముంది, రాయటమేగా, టైప్ చేయటమేగా. 14 లక్షల కోట్లు అప్పు అయిపోయాయి. వాళ్ళని అడిగేదోడు నిజంగా అయిందా కాదని. అసెంబ్లీలో పెట్టింది నిజం, అఫీషియల్ రికార్డు. అది చూశారు. ఇక ఏం చేయాలో అర్థం కాలే. అరే రే మనం ఇన్ని రోజులు ప్రచారం చేసినంత తప్పు అయిపోయారా? ప్రజలు ఏమనుకుంటారు? మన దొంగ పని అంత బయటపడది, మనం అల్లిన కుట్ర, మనం అల్లిన డ్రామా అంతా సామాన్య ప్రజలకు కూడా తెలిసిపోతుంది. కాబట్టి ఏదో మళ్ళీ 10, 11, 12, 15 అని పెడితే అయిపోయా. అప్పుడు అసెంబ్లీలో చర్చ పక్కదావ పట్టింది. ఇది వస్తుంది అసలు కానీ ఒక పన్నాగం వేశారు. కానీ ప్రజలకు తెలియదా? అసెంబ్లీలో ఆన్లైన్లో ఇవాళ రికార్డు ఉంది. కాగ్ నివేదిక ఆన్లైన్లో ఉంది. దాంట్లో ఉంది స్పష్టంగా 6,46,000 కోట్ల రూపాయలు అప్పు ఉంది జగన్మోహన్ రెడ్డి దిగిపోయే నాటికని. మీరు 14 లక్షలు అని చెప్తుంటారు. కాబట్టి ఎప్పుడు కూడా నిజం చెప్తే కొట్టట. వారు బడ్జెట్లో చెప్పిన తప్పు అయితే సభలో ఎలా పెట్టారు? తిరుమల లడ్డు పైన కూడా అదే ప్రచారం. ఆ నెయ్యి వాడనే లేదని టీటీడీఓ స్వయంగా చెప్పిన అవే అబద్ధాలు. విజయవాడ వరదల విషయంలోనూ విషం చిమ్మారు. అసలు నగరంలోకి వరదను మళ్లించి ఇళ్లను ముంచిందే వాళ్ళు. ఎన్నికలకు ముందు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్పై నానా యాగి. అది మంచిది కాకపోతే రీసర్వేని ఎందుకు కొనసాగిస్తామంటున్నారు. సౌర విద్యుత్ కొనుగోలుపైన వారం రోజులుగా దుర్మార్గంగా ఈనాడు నిందలు. సెకీ ఒప్పందంపై విష్ప్రచారం. అంతర్రాష్ట్ర ప్రసార ఛార్జీలు ఉండవన్న కేంద్ర విద్యుత్ శాఖ. సెకీ రాష్ట్ర ప్రభుత్వం, డిస్కమ్లు, సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ మధ్య ఒప్పందంలోనూ స్పష్టత. కళ్ళెదుటే వాస్తవాలన్నా నిత్యం అబద్ధాలు. వాళ్ళ పనే అబద్ధాలే. కళ్ళెదుటే ఉంటుంది వాస్తవం కానీ అబద్ధాలు. ఈనాడు పేపర్ లాంటిది ఆంధ్రజ్యోతి పేపర్. ఈనాడు అయితే మార్గదర్శి చిట్ ఫండ్ అని ఉంది వాళ్ళకి. ఆ మార్గదర్శి చిట్ ఫండ్ అనేది కళ్ళ ఎదుటే కనపడుతుంది. 26,610 కోట్ల రూపాయలు బ్లాక్ మనీని అందులో దాచిపెట్టి చందాదారులు డిపాజిట్ చేశారన్నారు. ఎవరు ఆ చందాదారులు అంటే ఇంతవరకు కూడా ఇచ్చే పరిస్థితి లేరు. ఆడ చందాదారులు లేని దాన్ని ఉన్నట్టు, ఉన్నదాన్ని లేనట్టు క్రియేట్ చేయడంలో దిట్ట. హైకోర్టు స్పష్టంగా పెన్ డ్రైవ్లో ఇవ్వండి. ఉండవెల్లి అరుణ్ కుమార్ పిటిషనర్కి మీ చందాదారులు ఎవరో వాళ్ళకి ఇవ్వండి, ఆ డీటెయిల్స్ ఇవ్వండి అంటే ఇంతవరకు ఆ చందాదారుల లిస్టే ఇవ్వలే. ఎందుకంటే లేరాడ. అది అబద్ధం. అబద్ధాల పునాదులపై నిర్మాణమైంది ఈనాడు పత్రిక అనేది అలా ప్రజలు మాట్లాడుకుంటున్నారు. అబద్ధాలే వాళ్ళ పునాది, మోసాలే వాళ్ళ పునాది అని ఇలా సామాన్య ప్రజలు మాట్లాడుకుంటున్నారు. మనం కాదు. మనకు విలువ ఉంది. ఈనాడు అంటే ఒక పత్రిక, ఈ ఆంధ్రజ్యోతి అంటే ఒక పత్రిక. యాజ్ ఎ జర్నలిస్ట్కి గౌరవించాలి కూడా. కానీ సామాన్య ప్రజలు గౌరవించట్లేదు. అది బాధ. మాకు కూడా బాధ అవుతుంది. ఎందుకంటే ఒక జర్నలిస్ట్గా సాటి పత్రిక, సాటి టీవీ ఛానల్ని అంత మరీ హీనంగా ప్రజలు చూస్తుంటే బాధ అనిపిస్తుంది. ఇది ఇలా జరుగుతుంది. అసలు నిజం అనేది చెప్పడం మర్చిపోయారట. అది ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కావచ్చు, కల్తీ నెయ్యి కావచ్చు, విజయవాడలో బుడమేరు వరదలు కావచ్చు, బడ్జెట్లో చెప్పిన ఫిగర్స్ కావచ్చు, ఇప్పుడు సౌర విద్యుత్ కావచ్చు, అన్నిట్లలో దేంట్లో కూడా నిజం చెప్పట్లే.